ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గల మానసాదేవి ఆలయం వద్ద ఘోరం జరిగింది. ఆలయం మెట్ల మార్గంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో 6గురు చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. 6గురు భక్తులు చనిపోయిన విషయాన్ని హరిద్వార్ కలెక్టర్ మయూర్ దీక్షిత్ ధృవీకరించారు. ఇందులో 4గురు యూపీకి చెందిన వారు కాగా ఒకరు ఉత్తరాఖండ్, మరొకరు బీహార్కు చెందిన వారు ఉన్నారు. ఇక గాయపడిన వారిలో మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని అధికారులు వివరించారు. 5గురికి తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారి వినయ్ శంకర్ పాండే తెలిపారు. క్షతగాత్రుల్లో 8 మంది మహిళలు, 7గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. శ్రావణ మాసం నేపథ్యంలో ఉత్తరాది ఆలయాలను భక్తులు పెద్ద ఎత్తున సందర్శించుకుంటున్నారు. దీంతో మానసాదేవి ఆలయానికి కూడా ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన వెనుక గల కారణాలేంటో అనే దానిపై పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఆలయ మెట్ల సమీపంలో ఓ ఓవర్ హెడ్ విద్యుత్ వైర్ తెగి నడకదారిపై పడినట్టుగా ఒక పుకారు వ్యాపించింది. అప్పటికే అక్కడ భక్తులు కిక్కిరిసి ఉన్నారు. దీంతో ఈ పుకారుతో వారిలో గందరగోళం, ఆందోళన నెలకొంది. అది కాస్త తొక్కిసలాటకు దారి తీసినట్టుగా తెలుస్తోంది. అయితే విద్యుత్ వైర్ తెగిపడి విద్యుత్ ఘాతం జరిగిందా లేక అది పుకారేనా అన్న విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఒకరు మాత్రం కరెంట్ షాక్ గురై కాలిన గాయాలతో బాధపడుతున్నట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మిగతా వాళ్ళంతా కూడా తొక్కిసలాట వల్లే గాయపడ్డారని తెలుస్తా ఉంది. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ బాధను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని ఆయన వివరించారు. ఉత్తరాఖండ్ పోలీసు విభాగానికి చెందిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.